మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆన్లైన్లో నోరూరించే బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూశాక మీరు మరోసారి ఆలోచించాల్సిందే. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఒక భయంకరమైన బిర్యానీ దందా ఇప్పుడు బయటపడింది. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ఫ్రిడ్జ్లో ఎలుకల మధ్య కుళ్ళిపోయిన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? బంజారా హిల్స్ పోలీసులు బయటపెట్టిన ఈ చేదు నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. జీడిమెట్లలో నివాసం ఉండే ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ వికృత వ్యాపారానికి సూత్రధారి. ఇతను జీడిమెట్లలో ఎప్పుడో 3 రోజుల క్రితం తయారు చేసిన 80 బిర్యానీ ప్యాకెట్లను ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు. విడ్డూరం ఏమిటంటే ఆ ఫ్రిడ్జ్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అతనికి లెక్కలేదు. ఈ కుళ్ళిపోయిన బిర్యానీని బంజారా హిల్స్లోని ఒక అపార్ట్మెంట్ సెల్లార్కు తరలించి అక్కడ లక్కీ బిర్యానీ అండ్ షవర్మా అనే పేరుతో జొమాటోలో లిస్ట్ చేశాడు. జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేసిన ఒక కస్టమర్కు ఈ కుళ్ళిపోయిన ప్యాకెట్ డెలివరీ అయింది. ఆ బిర్యానీ నుండి వస్తున్న భయంకరమైన వాసన చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. తీరా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పాత బిర్యానీని ఓవెన్లో వేడి చేసి తాజాగా వండినట్లు కలరింగ్ ఇచ్చి కస్టమర్ల ప్రాణాలతో ఇర్ఫాన్ ఆడుకుంటున్నాడు. ఆ అపార్ట్మెంట్ సెల్లార్లోని అపరిశుభ్ర వాతావరణం చూస్తే ఎవరైనా వాంతులు చేసుకోవాల్సిందే. విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు ఇర్ఫాన్ పై కేసు నమోదు చేశారు. ఈ కుళ్ళిపోయిన బిర్యానీ దందాను పూర్తిగా అరికట్టే పనిలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రేటింగ్స్ మాత్రమే కాదు, ఆ రెస్టారెంట్ ఎక్కడి నుండి వస్తుందో కూడా గమనించండి. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. ఈ షాకింగ్ వార్తను మీ మిత్రులకు షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి.